టీడీపీపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 4 నెలలు గడవక ముందే ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడింది అన్నారు. గ్రామ సభల పేరిట పచ్చకండవాల బ్యాచ్ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కోడూరు నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ పాల్గొన్న గ్రామ సభ మినహా ఏ ఒక్క గ్రామ సభలో జనాలు కనిపించలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అధికారులకి వచ్చి ఉంటే ఈ పాటికి విద్యార్థులకు రైతులకు న్యాయం జరిగేది అన్నారు. కొత్తగా గ్రామ సభలు జరుపుతూ ఉన్నట్టు, అదేదో వినూత్నంగా జరుపుతా అన్నట్టు సోషల్ మీడియాలోనూ వివిధ మీడియాల ద్వారా ఏదో పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలుస్తోంది. ఈ గ్రామ సభలు అనేది ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏం కాదు. సో ఎప్పటి నుంచో గ్రామ సభలు జరిగే ఆనవాయితీ ఉంది. సో ఆ సంవత్సరానికి సంబంధించి మైక్రో లెవెల్లో ఆ గ్రామానికి సంబంధించిన పనులను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగానే గ్రామ సభలు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. సో ఇప్పుడల్లా కొత్తగా జరిగింది ఏంటంటే దాదాపు 95% స్థానిక సంస్థలన్నీ రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసింది.